ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో మనం బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను. సో బుధవారం నాడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే బంగాళాఖాతంలో ఉందో ఈ బంగాళాఖాతం అంటే మనకి పశ్చిమ బెంగాల్, ఒడిశా ఈ ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, పశ్చిమ బెంగాల్, ఒడిశా ఈ ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. దీని ప్రభావంతో మనకి సో ఒరిస్సా మీదుగా, ఒరిస్సా ఛత్తీస్గఢ్ మీదుగా అటు తెలంగాణ, ఏపీకి అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి. ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని, అది కూడా ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ బోర్డర్లో ఉన్న జిల్లాల్లో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం ఇటు ఉత్తర తెలంగాణ, అటు దక్షిణ తెలంగాణలో కొంతవరకు వర్షాలు అయితే వస్తాయని తెలుస్తుంది. అంటే మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్రను ఆనుకున్న తెలంగాణ ఏరియాలను, అదేవిధంగా కర్ణాటకను ఆనుకున్న తెలంగాణ ఏరియాలను వర్షాలు అయితే వస్తాయని తెలుస్తున్నాయి. రాయలసీమలో మాత్రం మనకి కర్నూలు ఈ ప్రాంతంలో, కర్నూలు అదేవిధంగా అనంతపురంలో కొన్ని ప్రాంతాలు చిరుజల్లు పడే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో మనకి మామూలుగా ఎండలైతే కాసే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి వెదర్ రిపోర్ట్ బుధవారానికి సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.